హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో మష్రూమ్ కల్టివేషన్ స్టార్ట్ చేసిన వారు ఇప్పుడు సమ్మర్ కాబట్టి టెంపరేచర్స్ పెరుగుతూ ఉన్నాయి మేడం, ఎలా తగ్గించుకోవాలని చాలామంది కాల్ చేసి అడుగుతున్నారండి. ఇప్పుడు మనకు సమ్మర్లో టెంపరేచర్స్ ఎక్కువగా ఉండడం సహజం. సమ్మర్లో టెంపరేచర్ పెరుగుతున్నాయి, తగ్గించుకోవడం ఎలా అని అడుగుతున్నారు. మనకు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు ఎండలు ఎక్కువగా ఉండటం వల్ల టెంపరేచర్స్ పెరుగుతూ ఉంటాయి. టెంపరేచర్స్ తగ్గించుకోవడానికి మనకు ఎక్కువగా 1 గంట నుండి 3 గంటల వరకు డోర్స్ని ఓపెన్ చేసుకోవాలి. బెడ్స్ మధ్య దూరాన్ని పెంచాలి. పవర్ ప్రొటెక్షన్ సిస్టమ్ని ఏర్పాటు చేసుకోవాలి. డార్క్ రూమ్లో హ్యూమిడిఫైర్స్ వాడకూడదు. ఆల్రెడీ బెడ్స్ కట్టేటప్పుడు గడ్డిలో తేమ ఉండంగానే కడతాము కాబట్టి ఆ తేమ సరిపోతుంది. డార్క్ రూమ్ని వీలైనంత చీకటిగా ఉంచండి. డార్క్ రూమ్లో బెడ్స్ని టైం 21 డేస్. 21 డేస్ తర్వాత కూడా మనకు 2 వీక్స్ దాకా మనం డార్క్ రూమ్లో పెట్టుకోవచ్చు కేసింగ్ చేయకుండా. అన్ని బెడ్స్ సమానమైన టైంలో రెడీ అవ్వవు. కొన్ని ఫాస్ట్గా అవుతాయి, మరికొన్ని స్లోగా అవుతాయి. అన్ని బెడ్స్ సమానంగా ఫార్మేషన్ జరగాలి అంటే సమానమైన క్వాంటిటీ స్పాన్ వేయాలి, లేయర్స్ని వేసుకోవాలి, హోల్స్ అనేవి తప్పకుండా పెట్టుకోవాలి. లేయర్స్ దూరాన్ని పెరిగినా, స్పాన్ క్వాంటిటీ తగ్గినా, హోల్స్ ఉంచకపోయినా, గడ్డి సైజ్ పెరిగినా ఫార్మేషన్ అనేది స్లోగా ఉంటుంది. వాటరింగ్ డైలీ చేయాల్సిన అవసరం లేదు. బెడ్స్ పైన తేమను బట్టి బయట మనకు వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకొని వాటరింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకు టెంపరేచర్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ టైంలో డోర్స్, విండోస్ని ఓపెన్ చేసుకొని టెంపరేచర్స్ అనేవి తగ్గించుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. కొత్తగా కల్టివేషన్ స్టార్ట్ చేసేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. స్పాన్ దొరుకుతుంది, ట్రైనింగ్ దొరుకుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.